చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష, 95 లక్షల రూపాయల జరిమానా విధించింది కోర్టు. 2019లో ముప్పాళ్లకు చెందిన జట్టి వెంకటేశ్వరులు వద్ద బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు తీసుకున్నారు. అందుకు గాను పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్కు ఇచ్చారు. అయితే చెక్ బౌన్స్ కావడంతో జట్టి వెంకటేశ్వరులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. అపీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కు నెల రోజులు గడువు ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష మరియు 95 లక్షల రూపాయల జరిమానా అయితే విధించింది కోర్టు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, బండ్ల గణేష్ కు అయితే జైలు శిక్షను విధించింది కోర్టు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలుతో పాటు 95 లక్షల జరిమానా ఒంగోలు ఏఎంఎం జిల్లా కోర్టు అయితే విధించింది. 2019లో ముప్పాల గ్రామానికి చెందినటువంటి జట్టి వెంకటేశ్వర అయితే 9 లక్షలు బండ్ల గణేష్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు బండ్ల గణేష్ జట్టి వెంకటేశ్వరకు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో అయితే ఒక చెక్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అయితే బండ్ల గణేష్ డబ్బు ఇవ్వలేని కూడా ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా ఈ చెక్ అకౌంట్ లో వేస్తే కూడా దానికి అమౌంట్ రావడం కూడా అయితే ఇటు కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ రోజు కోర్టు ఇటు ఫైనల్ తీర్పు అయితే విధించడం జరిగింది. మొత్తం ఇప్పటికి బండ్ల గణేష్ ప్రస్తుతం అయితే ఆయన కోర్టులో ఉన్నారు. ఇప్పుడు ఆయన జిల్లా కోర్టుకు ఇటు అప్పీల్ వెళ్లే పిటిషన్ కూడా అయితే ఆయన లాయర్లు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాం.